నమస్కారం సార్. ప్రసాద్ గారు, ఏంటి ఎట్లా చూస్తారు? లోకేష్ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? లోకేష్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇందాక 2 వీడియోలు చూపించాను. దాంట్లో ప్రధానంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు ఒకవైపు, ఇంకొక వైపు ఆ ప్రతి దాంట్లో కూడా లోకేష్నే టార్గెట్ చేయండి, లోకేష్ కనుసన్నల్లోనే ఈ గొడవ జరిగింది, లేదంటే లోకేష్ చెప్పడం వల్లనే ఆయన సంబంధించినటువంటి వాళ్ళే ఇది చేశారు అనేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నేతలందరూ కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లోకేష్ని? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పతనమే లోకేష్ పాదయాత్రతో స్టార్ట్ అయింది. లోకేష్ కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు చాలా సింపుల్ గా తీసుకున్నాడు, ఇది ఏముందిలే పాదయాత్ర అనేసి. ఇది దండయాత్ర అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. తీరా చూడపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 100 అడుగులు గోతు తీసి పాత్ర పెట్టే యాత్రలాగా తయారైంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తే, లోకేష్ బాబు గారిని భయపెడితే మొత్తం వ్యవహారాలు కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందులో భాగంగానే ప్రతి చిన్న విషయాన్ని ఏది జరిగినా, జగన్మోహన్ రెడ్డి కాలు జారి కింద పడినా, కోడి కత్తి గుచ్చుకున్నా, గులకరాయి వేసినా మొత్తం లోకేష్ బాబు గారి మీద నెట్టేస్తున్నాడు. నిన్న సింగయ్య భార్యను తీసుకొచ్చి ఆమెను ట్యూన్ అప్ చేసి వీళ్ళ ముఠ, జగన్మోహన్ రెడ్డి ముఠ లోకేష్ బాబు గారి మీద చెప్పి అంబులెన్స్ లో ఏదో జరిగిందంట, అంబులెన్స్ లో అప్పటి వరకు బాగున్నాడంట, ఆయన అంబులెన్స్ లోకి రావడానికి కారణం ఎవరనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. సింగయ్య భార్య. సింగయ్య అంబులెన్స్ లో ఎక్కడానికి గల కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన కారు కిందే కదా మరి ఆయన అంబులెన్స్ దాకొచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోయి నిన్న ఒక జెడ్పీటీసీ మహిళ గుడివాడకు పోయింది, లేనిపోయిన సీన్ క్రియేట్ చేయడానికి, డ్రామా క్రియేట్ చేయడానికి. పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు, బీసీ మహిళ పైన దాడి జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద సంచలనం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా మాట్లాడే విధంగా చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మాట్లాడుతున్నారు. క్రిస్టల్ క్లియర్ గా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన ఎంత అనుకున్నారు, తీరా జోడిపోతే ఈయన ఇంత, మొత్తమే అంతే అనే ఫీలింగ్ వచ్చేసి, వచ్చిన కొత్తల్లో ఈయన ఎంత అనుకున్నారు, ఇప్పుడు మొత్తం ఆయనే అనుకునేటువంటి ఫీలింగ్ వచ్చింది. రెడ్ బుక్ పేరు చెప్పి ఆ రోజు రెడ్ బుక్ అన్నప్పుడే ఇదేం బుక్, ఇది మేము ఇట్లాంటి రెడ్ బుక్ చాలా చూసినాం అన్నారు. ఈ రోజు రెడ్ బుక్ చూస్తే మొత్తం కూడా బెంబేలు ఎత్తిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు పేర్ని నాని మీరు చూడండి, నకిలీ పట్టాల కేసులో ఉచ్చు బిగిస్తా ఉంది. ఆ నకిలీ పట్టాల కేసు నుంచి తప్పించుకునే దానికోసం అని చెప్పి ఈరోజు లోకేష్ బాబుని టార్గెట్ చేయమని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. లోకేష్ బాబును టార్గెట్ చేస్తే, లోకేష్ బాబు కనుక కంట్రోల్ చేస్తే మనం అన్ని కూడా సెటిలైట్ చేసుకోవచ్చు అనేటువంటి దీంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, పేర్ని నాని గారు బియ్యం కుంభకోణంలో ఉన్నాడు, ప్రభుత్వం ఉచ్చు బిగించింది, ఇప్పుడు నకిలీ పట్టాల కుంభకోణం, దానిపైన ఉచ్చు బిగిస్తా ఉంది. దీంట్లో తప్పించుకోవాలంటే లోకేష్ బాబు గారిని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్పించి ఇంకొకటి లేదు. ఏది కూడా పేర్ని ఊరు లెక్క పెట్టేది ఖాయం. ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు ఒక పిల్లర్ లాంటి వాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డలో రాత్రి అనకుండా, పగలనకుండా, ఎండ అనకుండా, వాన అనకుండా 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్రని ఆలవోగ్గా చేశారు. పాదయాత్ర స్టార్టింగ్ లో ఏం పూర్తి చేయబోతాడబ్బా అనుకున్నారు. తీరా చూడబోతే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, పోలీసులు బెదిరించినా, భయపెట్టినా పాదయాత్రని కుప్పం నుండి శ్రీకాకుళం వరకు విజయవంతంగా నడిపించి తెలుగుదేశం పార్టీని కూటమి విజయరాల వైపు నడిపించాడు ఆయన. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి పిల్లర్ లాంటి వ్యక్తి కాబట్టి లోకేష్ బాబుని టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ బాబుని కనుక బెదిరిస్తే భయపడిపోతారు అనుకున్నారు. అది భయపడే పని కాదు, భయపెట్టే పని కాదు. ఆయన భయపడే బ్లడ్డే కాదు ఆయనది. చూసేదానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉన్నాడు, కానీ చాలా హార్డ్ గా ఉంటాడు మనిషి, హ్యాష్ గా ఉంటాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి, మీ టీము, మీ కుట్రలు, మీ కుతంత్రాలు ఎన్ని చేసినా, ఎన్ని పన్నినా మీ ఆటలు ఇక సాగదు. ఓకే, నిన్న లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. కులాన్ని, ఒక గౌడ మహిళా కులానికి చెందినటువంటి వ్యక్తి, మహిళ, ఆమె పైన దాడి జరిగింది,
దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేద్దాం, రాజకీయ లబ్ధి పొందుదాం అనేసి. ఒక 4 రోజుల క్రితం బంగారుపాలెం వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేశాడు, ఏబిఎన్ ఫోటో జర్నలిస్ట్ పైన. ఆయన ఒక దళితుడు. మేము ఆ విధంగా దాన్ని ప్రచారం చేయలేదే, దళితుల పైన దాడి చేశారని. ఒక జర్నలిస్ట్ పైన దాడిగానే చూసాం మేము. ఇటువంటి కుల రాజకీయాలు మేము చేయలేదు. చేయాలనుకుంటే ఎంత చేయొచ్చు కదా. ఇప్పటికైనా చీప్ ట్రిక్స్, చీప్ మాటలన్నీ పక్కన పెట్టేసి, నీకు అసలు ప్రతిపక్ష